హలో ఎవ్రీవన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ కంట్రీకి వెళ్ళాలి, నా ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది. ఎవరు కూడా మీ ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేరు ఎలా ఉంటది అనేది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ నేను నా పర్సనల్ గా ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ దెన్ నౌ సెటిల్డ్ ఇన్ యూకే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటిది అంటే, అబ్రాడ్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. చాలా నెగిటివిటీ వస్తుంది బయట అబ్రాడ్ గురించి, ఆపర్చునిటీస్ లేవు, సెటిల్మెంట్ లేదు, ఇదంతా. బట్ రైట్ స్కిల్ ఉన్నోడికి మాత్రం ఇన్ని ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 15 years నుంచి అబ్రాడ్ లో ఉంటున్నాము. సో రైట్ స్కిల్ ఉన్నోడికి మాత్రం డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేది ఉంది. అండ్ అబ్రాడ్ అని ప్లాన్ అనేది మన మైండ్ లోకి వచ్చినప్పుడు 2 things మనం కన్సిడర్ చేయాలి. ఒకటి వచ్చేసి ఫినాన్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్. ఫినాన్సెస్ వచ్చేసి మన పేరెంట్స్ ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు మనకి, అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లో ఎంతవరకు మనం పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి. ఐదర్ ఇట్ మే బి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకంటే మీకే తెలుసు ఎంత స్కిల్ ఉంది అనేది. ఎవరినో నమ్ముకొని మీరు అబ్రాడ్ రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని రండి. ఒకవేళ మీరు కంట్రీ డిసైడ్ అయ్యే కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం డైరెక్ట్ గా వీ కెన్ కనెక్ట్ one-on-one counseling, then you can decide which country to go for. Okay, thank you.